నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఎప్పుడైతే తిరుపతి పర్యటనకి వెళ్ళి ఆ తిరుపతిలో మంగళంలో ఉన్నటువంటి ఆ రెడ్ శాండిల్ గోడౌన్ సందర్శించి ప్రెస్ మీట్లో ఎవరైనా ఈ రెడ్ శాండిల్కి సంబంధించి స్మగ్లింగ్కి పాల్పడితే తోలు తీస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం మనం అందరము చూసాం. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాడో అప్పుడు ఇప్పుడు ఎలుకలకు పొగ వదిలితే ఒక్కొక్క ఎలుక ఎలా బయట వస్తుందో బొక్కలో నుంచి, అలా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాసన ఉన్నటువంటి ఆ రెడ్ శాండిల్ వాసన ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు పడుతున్నారు, పిసుక్కుంటా ఉన్నారు. ఇక్కడ స్ట్రిక్ట్ అయిపోతే మన పని ఎట్లా అని చెప్పి. అందులో భాగంగా కరుణాకర్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి పుట్టినటువంటి పీఠాధిపతిలాగా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, హిందువుల గురించి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి మన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏందో చెప్తా ఉన్నారు. వినండి, చూద్దాం. ఎర్రచందనం ముక్కలంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు అది కొత్త సుభాషితమో లేకపోతే వేమన పద్యమో లేకపోతే సుమతి శతకమో కాదు, అది తిరుమల స్థల పురాణం అనేటువంటి ఒక పుస్తకం ఉంది. మనకు పురాణాల గురించి, మనకు ఆ సాంప్రదాయాల గురించి, హిందూ మతం గురించి, హిందువుల యొక్క సాంప్రదాయాల గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి, ఆ దేవాలయాల గురించి మనకు తెలిస్తే కదా. తెలియకుండానే మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసేశారు. ఏమన్నా అంటే శ్రీవారే ఈయన్ని రప్పించుకొని టీటీడీ చైర్మన్ చేసుకున్నారంట. శ్రీవారు మిమ్మల్ని పిలిపించుకొని టీటీడీ చైర్మన్ చేపించుకోలేదు, మిమ్మల్ని టీటీడీ చైర్మన్ చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు, మీ బాస్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు. ఇక అసలు విషయానికి వస్తే తిరుమల స్థల పురాణం అని 100 రూపాయల పుస్తకం. తిరుమలకైనా కానీ తిరుపతిలో అక్కడ మన ఎన్టీఆర్ సర్కిల్లో బుక్ స్టోర్లోకి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే బుక్ ఇస్తారు. ఆ బుక్లో ఉంది, వెళ్ళి చదువుకో. అక్కడ ఏమని రాసినారంటే, శ్రీ మహావిష్ణువు శ్రీనివాస స్వామిగా అవతరించినప్పుడు, పద్మావతి దేవి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి గారు వచ్చి శ్రీనివాస స్వామితో గొడవ పడినప్పుడు, శ్రీనివాసుని తల రాయికి తగిలినప్పుడు, రక్తము నేల మీద పడినప్పుడు, ఆ నేల మీద పడినటువంటి రక్తము భూమిలో కలిసినప్పుడు అక్కడి నుంచి ఎర్రచందనం చెట్టు మొలిసిందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఆయన స్వేదము, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వేదము శేషాచలంలో పడినప్పుడు అందుకే అంత సుగంధంగా ఉంటుంది ఎర్రచందనం అని. అయినా మనకెందుకు, మీ మీద ఏదో ఆరోపణలు ఉన్నాయి, అసలు మీరు హిందువే కాదని, మీ కుమార్తెకు కానీ కుమారుడికి కానీ క్రిస్టియన్కు సంబంధించినటువంటి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారని చెప్పి వీడియోలు వస్తుంటాయి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కానీ సో అది మీ వ్యక్తిగతము. ఎదుటి వాళ్లకు తెలిసినటువంటి విషయం వాళ్ళు చెప్పినప్పుడు మనకు తెలిస్తే స్పందించాలి, లేకపోతే గమ్మునుండాలి. వాస్తవంగా అసలు హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు, దాని సాంప్రదాయాలు, ఆ సబ్జెక్టే మంది కాదు. అయినా కూడా ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారో అది కూడా నేను చెప్తాను. ఈయనేమన్నాడు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పినప్పుడు కర్పూరము అగరబత్తులు తీసుకెళ్లి సత్యం చేశాడు. అదే సత్యాన్ని వైవి సుబ్బారెడ్డి దగ్గర చేపించగలుగుతారా మిస్టర్ కరుణాకర్ రెడ్డి గారు? వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళ మిస్సెస్ని తీసుకెళ్ళి అదే ధ్వజస్తంభం దగ్గర కర్పూరం పెట్టి ఆ నెయ్యిలో కల్తీ జరగలేదు, అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని మీరు చేయించగలుగుతారా? చేయించగలిగితే మాట్లాడాలి. కాబట్టి సో కరుణాకర్ రెడ్డి గారు, మీ నిత్య కృత్యము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతిష్టను దిగజార్చడము, హిందువుల మనోభావాలతో ఆడుకోవడము. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏందో జరిగిపోతా ఉందని చెప్పి మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడతారు కదా. మీ సహచర ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, మంత్రిగా కూడా పనిచేసినటువంటి అంబటి రాంబాబు దర్శనానికి వెళ్ళి అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత వీడియో రిలీజ్ చేసి ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా ఉంది, ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా నిర్వహణ అంటే, ఇది కదా ఒక హిందూ దేవాలయాన్ని నడిపేటువంటి పద్ధతి అంటే అని చెప్పాడు కదా. సో ఆ వీడియో ఒకసారి చూడండి. సో కరుణాకర్ రెడ్డి గారు, మీరు అప్పుడైతే నెయ్యి గురించి ప్రస్తావించినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళి కర్పూరం పెట్టేశారు. ఇప్పుడు రెడ్ శాండిల్ గురించి ప్రస్తావించాడు కదా, ఎవరో 4 కింగ్ పిన్లు ఉన్నారు, వాళ్ళు పట్టుకుంటామని చెప్పారు కదా. మీరు అదే కర్పూరాన్ని తీసుకెళ్లి అదే ధ్వజస్తంభం దగ్గర రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు నాకు సంబంధం లేదని
ప్రమాణము చేయగలుగుతారా? ఒకసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. తిరుపతిలో ఎవరిని అడిగినా చెబుతారు సార్ మన వృత్తి ఏంది, మన ప్రవృత్తి ఏంది అని. కాబట్టి అందుకే కదా మనకు ఎక్కడో చిత్తూరులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తే ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అబ్బాయికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో ఒకసారి చెక్ చేసుకోండి. తిరుపతి ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మీరు మళ్ళీ తిరుపతి ప్రజల మన్ననలు పొందాలని, ఆ టికెట్ మళ్ళీ మీకే రావాలని, అదేవిధంగా ఎక్కడ ఈ కల్తీ లడ్డుకు సంబంధించి హిందువులు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోతారోనని, సో హిందువులను మనం కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆవులు చనిపోయిందంటారు, అక్కడ ఎవరో నమాజ్ చేశారంటారు, నిన్నటికి నిన్న మాంసాహారం తిన్నారని చెప్తారు, ఆ టీవీ5 విలేకరు చేతిలో ఆ కీస్ ఉన్నాయని చెప్పి పదే 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 హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే మీ వృత్తిగా పెట్టుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా చూడండి పురాణం చెబుతున్నటువంటి మాటని, పురాణం ఏం చెప్తోంది, ఆయన రక్తం నుంచి పుట్టిందే ఎర్రచందనం అని చెబితే దాన్ని కూడా అపహాస్యం చేస్తున్నాడు. సుభాషితాలంట, సుభాషితాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు అవన్నీ చదువుకొనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. బహుశా ఆయన స్కూల్ కాలేజీకి వెళ్ళకపోయి ఉండవచ్చు కాక. సో ముందు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు 100 రూపాయలు సార్ బుక్ ఆ ఎన్టీఆర్ సర్కిల్లో దొరుకుతుంది, శ్రీనివాస బుక్ డిపో అని ఒకటి ఉంటుంది, దాంట్లో 100 రూపాయలు పెట్టి బుక్ కొనుక్కొని తిరుమల స్థల పురాణం అనేటువంటి బుక్ ఏదైతే ఉందో దాన్ని చదివిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.